పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద ఈ వారాంతరం అనేది మార్కెట్ గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. ఇక సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది పరిశీలన చేసినట్లయితే ఈరోజు మెటల్స్ 1.82% పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మెటల్స్ అవుట్ పర్ఫామ్ చేసినాయి. పిఎస్యు బ్యాంక్ కానీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. హెల్త్ కేర్ ఇండెక్స్లో కన్స్ట్రక్షన్, ఆటోమొబైలు వీటిలో ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మొత్తం మీద 70% ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గానే క్లోజ్ అయినాయి. నిఫ్టీ 500 అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది పరిశీలన చేసినట్లయితే మార్నింగ్ నుంచి కూడా బుల్లిష్గా ఉన్న స్టాక్సే ఎక్కువగా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే మనం పరిశీలన చేసినట్లయితే 352 కంపెనీలు బుల్లిష్గా క్లోజ్ అయినాయి. 148 కంపెనీలు బేరిష్గా అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఈ క్లోజ్ అయిన విధానం బుల్లిష్గానే ఉందని చెప్పేసి ఈ యొక్క అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చార్ట్ చెప్తుంది. ఈరోజు ఎంసీఎక్స్ షేరు ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. అఫ్కోర్స్ ఏంటంటే 6 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. అయితే బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ ఈ కంపెనీ గురించి ఒక పాజిటివ్ అప్డేట్ అనేది ఇచ్చింది. సెప్టెంబర్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ చాలా స్ట్రాంగ్గా వస్తాయని చెప్పేసి ఒక అంచనా అయితే ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ఉంది కదా, అది ఆల్మోస్ట్ 32% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో పెరుగుతుందని చెప్పేసి, అట్ ద సేమ్ టైం ట్రాన్సాక్షన్ ఫీజ్ ద్వారా 35% గ్రోత్ అనేది చూపొచ్చు అని చెప్పేసి ఊహిస్తున్నారు. ఇక యూబీఎస్ ఎంసీఎక్స్పై బైకాల్ అనేది ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ ఏకంగా 10,000 అనేది మెన్షన్ చేసింది. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే 23% అప్సైడ్ పొటెన్షియల్ అనేది స్టాక్లో ఉంది. సో ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉన్నారో దీని మీద కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సమ్మాన్ క్యాపిటల్ షేర్ ఈరోజు ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయింది, ఆల్మోస్ట్ 5% దాకా. కారణం ఏంటంటే కంపెనీ 8,850 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రిఫరెన్షియల్ షేర్స్ అనేది ఐహెచ్సికి కట్టబెడుతుందన్నమాట. అయితే 139 రూపీస్ పర్ షేర్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈక్విటీ డైల్యూషన్ అనేది పెరుగుతుంది. అంటే సింపుల్గా ఏంటంటే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారనుకోండి, అక్కడ కొద్దిగా డైల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, ప్రమోటర్స్ పెరిగిపోతారు, వచ్చిన ప్రాఫిట్స్ అందరూ పంచుకోవాలి కాబట్టి దీన్ని డైల్యూషన్ అంటాం. అయితే అనలిస్టులు ఏమంటున్నారంటే బుక్ వాల్యూ కూడా 250 రూపీస్ నుంచి 200 నుంచి 210 దాకా పడిపోతుందని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి. సో సమ్మాన్ క్యాపిటల్ 6 డేస్ నుంచి సిగ్నిఫికెంట్గా ర్యాలీ చేసింది. బట్ ఫైనల్గా ఈరోజు అయితే నెగిటివ్లో క్లోజ్ అయింది. నువామా వెల్త్ ఈ యొక్క షేర్ వచ్చేసరికి పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 4% దాకా పెరిగింది. కారణం ఏంటంటే సెబీ నువామా వెల్త్కి మ్యూచువల్ ఫండ్ స్పాన్సరు అప్రూవల్ అనేది ఇచ్చేసింది. అంటే కంపెనీకి కొత్తగా నువామా మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేయడానికి అవకాశం వచ్చినట్టయింది. ఇక ఫ్యూచర్లో సిప్స్, రిటైల్ పార్టిసిపేషన్ వల్ల ఈ సెగ్మెంట్లో బిగ్ గ్రోత్ పొటెన్షియల్ ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే భావిస్తూ ఉన్నారు. అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఫ్రెష్ బయింగ్ ట్రిగ్గర్ అనేది వచ్చింది. పాజిటివ్ సెంటిమెంట్తో ఈరోజు స్టాక్ అనేది ర్యాలీ అనేది కనబరిచింది. టాటా ఇన్వెస్ట్మెంట్ షేర్స్ ఈరోజు 12% పెరిగి ఫ్రెష్ హై అనేది క్రియేట్ చేసినాయి. రీజన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ అక్టోబర్ 6న టాటా క్యాపిటల్ ఐపీఓ అనేది లిస్ట్ అవబోతుంది. దాని సైజు 15,500 కోట్లు అనమాట విలువ. అయితే ఈ ఐపీఓ వల్ల ఏమిటంటే టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో స్ట్రాంగ్ లిస్టింగ్ ప్రజెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇన్వెస్టర్స్ అందరూ కూడా పాజిటివ్గా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్ప్ దగ్గర ఆల్రెడీ 2.2% స్టేక్ అనేది టాటా క్యాపిటల్లో ఉంది. అందుకే స్టాక్ గత 5 రోజుల్లోనే 35% గెయిన్స్ అనేది కనబరిచింది. సో అందరూ దృష్టి కూడా టాటా క్యాపిటల్ ఐపీఓ మీద ఉందన్నమాట. ఎనీహౌ దాంట్లో వీళ్ళకి షేరు అనేది ఉంది కాబట్టి ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఇక ఇది ఐపీఓకి సంబంధించిన ఒక అప్డేటు. కెనరా బ్యాంక్ సబ్సిడరీ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్కి సెబీ నుండి అప్రూవల్ అనేది వచ్చిందనమాట ఐపీఓ గురించి. సో ఈ ఐపీఓలో కంపెనీ 23.75 crore షేర్స్ అనేది సేల్ చేయబోతుంది. కెనరా బ్యాంక్ ఇంతకుముందే చెప్పింది అక్టోబర్, డిసెంబర్ క్వార్టర్లో ఈ లిస్టింగ్ అనేది జరగవచ్చు అని చెప్పేసి. అరౌండ్ 1,000 crore స్టేక్ సేల్ అనమాట. సో ఈ న్యూస్ తర్వాత కెనరా బ్యాంక్ షేర్ కూడా 1.7% దాకా అయితే పాజిటివ్గా ట్రేడ్ అయింది. రీసెంట్గా సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే ఈజింగ్ మెజర్స్ ఆఫ్ రూల్స్ అనేది బ్యాంకింగ్ సెక్టార్కి అప్లై చేసిందనమాట. ఈ స్టెప్స్ వల్ల క్రెడిట్ గ్రోత్ సపోర్ట్ వచ్చినట్టయింది. బ్యాంకింగ్ సెక్టార్ ఏంటంటే చాలా రెసిలియంట్గా ఇంప్రూవ్ అనేది జరుగుతూ ఉన్నాయి. బ్రోకరేజెస్ కూడా చాలా బుల్లిష్గా ఉన్నాయి. ఇది లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్లో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు. ఎందుకంటే వీటి క్యాపిటల్ స్ట్రెంత్ అండ్ లయబిలిటీ ప్రొఫైలు చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో అనలిస్టులు ఏమంటున్నారంటే బిగ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, సో అవి చాలా మంచి పొజిషన్లో ఉన్నాయి ఇప్పుడు.
ఇది న్యూ ఆర్బీఐ ఫ్రేమ్వర్క్ తర్వాత అని చెప్పేసి. అఫ్కోర్స్ ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్పై మరింత ఫోకస్ చేస్తున్నట్టు మనకి అర్థమవుతూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి షార్ట్ టర్మ్లో ప్రైవేట్ బ్యాంక్స్ మీద బ్రోకర్స్ కానీ వీళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. ఇక ఫెస్టివల్ డిమాండ్, జిఎస్టీ రేట్ కట్ వల్ల ఆటో సెక్టర్ రీసెంట్గా స్ట్రాంగ్గా మూవ్ అయింది. బట్ ఈరోజు కొద్దిగా కూల్ ఆఫ్ అయింది, ఎందుకంటే స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే టాటా మోటార్స్ సెకండ్ ప్లేస్కి అనేది వచ్చిందనమాట, M&M హోండాని ఓవర్టేక్ చేస్తూ. సో ఎనీహౌ ఆటో సెక్టర్ ఫండమెంటల్స్ అనేది బాగున్నప్పుడు కూడా మార్కెట్లో షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఈరోజు కొద్దిగా వీక్గా ఉందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఎటర్నల్ అంటే ఇది జొమాటో యొక్క పేరెంట్ కంపెనీ, దీంట్లో పెద్ద బల్క్ డీల్స్ అనేది జరిగాయి. ముఖ్యంగా బోఫా సెక్యూరిటీస్ ఉంది కదా, వాళ్ళు గోల్డ్మెన్ సాక్స్ దగ్గర నుంచి 267 కోట్ల రూపాయల విలువ కలిగిన షేర్స్ అనేది బై చేసినట్టు తెలుస్తుంది. ఇది చాలా పెద్ద బల్క్ డీల్ అనమాట. అట్ ద సేమ్ టైం ఆర్బీఎల్ బ్యాంక్లో కూడా చాలా పెద్ద వాల్యూమ్ అనేది ఈరోజు ట్రేడ్ అవ్వడం జరిగింది. బట్ ఆర్బీఎల్ బ్యాంకు స్లైట్గా నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే డేలో నుంచి కూడా ఏకంగా 400 పాయింట్లు అనేది బౌన్స్ అయింది. ఈ బౌన్స్కి గల కారణం ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ అండ్ కొటాక్ మహీంద్రా బ్యాంకులో స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపించింది. ఇక ఆర్బీఐ రీసెంట్గా క్రెడిట్ గ్రోత్ మెజర్స్ అనేది తీసుకుంది కదా, ఆ సెంటిమెంట్ కూడా బూస్ట్ చేశాయని చెప్పేసి చెప్పొచ్చు. బ్రోకరేజ్ సంస్థలు కూడా పాజిటివ్గా ఉన్నాయి. మోర్గన్ స్టెయిన్లే యాక్సిస్ బ్యాంక్పై ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ఏమో 1450 అని ఫిక్స్ చేసింది. కొటాక్ మహీంద్రా బ్యాంకు కూడా స్ట్రాంగ్ అవుట్లుక్ అనేది ఉందని చెప్పింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 2600గా ఫిక్స్ చేయడం జరిగింది. అంటే 30% అప్సైడ్ పొటెన్షియల్ ఉందన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీలో సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది. ఎస్పెషల్లీ లార్జ్ ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే ఈరోజు మంచి మొమెంటం వచ్చింది. ఇక నిఫ్టీ మొత్తం మీద 24,894 దగ్గర, ఆల్మోస్ట్ 24,900 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.2% బుల్లిష్గానే ఉంది. పుట్ కాల్ రేషియో అనేది 1.23 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే బుల్లిష్గా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో పుట్ కాల్ రేషియో అనేది 1.13 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే బుల్లిష్ సెంటిమెంట్లో పొజిషన్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.95 చూపిస్తుంది. స్లైట్గా ఏంటంటే ఒకటి కంటే తక్కువగా ఉంది, స్లైట్ బైరిష్గా ఉందన్నమాట. బట్ ఎనీహౌ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అగ్రెసివ్గా పుట్స్ అనేది సెల్ చేస్తున్నారు. మార్కెట్లో ఒక బుల్లిష్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నట్టు ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తుంది. ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఈరోజు 2.21% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్య కొద్దిగా బుల్లిష్గా ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మార్నింగ్ కొద్దిగా వీక్గా ఉంది. ఎనీహౌ ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్న సమయానికి 93 పాయింట్స్ పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. సో గత కొన్ని రోజులుగా సైడ్ వేస్లో ఉంది. సో చూడాలి, ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక నిఫ్టీ బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ నుంచి కూడా స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనబరుస్తుంది. అఫ్కోర్స్ ఈ యొక్క లెవెల్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో. ఎనీహౌ ఇమీడియట్గా మనకి 24,999 అంటే ఆల్మోస్ట్ 25,000 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. అది రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇమీడియట్గా 24,825 అనేది సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,523 రెసిస్టెన్స్ అండ్ 81,200 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ 56,067 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 55,096 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,17,000 అనేది మనం రౌండ్ నెంబరు రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. 1,16,000 అనేది మనం సపోర్ట్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,45,885 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,43,000 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,423 ఇంపార్టెంట్ సపోర్టు, 5,698 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక న్యాచురల్ గ్యాస్ 318 రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 301 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక బిట్ కాయిన్ అయితే ప్రీవియస్గా ఒక లెవెల్ మెన్షన్ చేసుకున్నాం, 1,18,549. ఆ లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మనకున్న రెసిస్టెన్స్ 1,23,350 అనేది కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ప్రైస్ యాక్షన్ కావచ్చు, ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే అఫ్కోర్స్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా మార్కెట్ మొత్తం కూడా బులిష్లోనే క్లోజ్ అయింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో చాలామంది బ్రోకరేజ్ సంస్థలు అయితే బ్యాంక్స్, అందున కూడా ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే బులిష్గా ఉన్నారు. సో ఎనీహౌ ఆ స్ట్రెంత్ కూడా ప్రైస్ యాక్షన్లో కనిపిస్తూ ఉంది. ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం అనేది కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి.
మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, ఒకసారి కాంటెంట్ అనేది గమనించండి. నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎడ్యుకేషన్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.